వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సో యూ హ్యావ్ యాక్సెప్టెడ్. ఫస్ట్ పాయింట్ రిజిస్ట్రేషన్ లేదు. మీరు రమణయ్య అని చెప్పారు, ఆ రమణయ్య కూడా చేయలే. మరి ఎవరు కండక్ట్ చేశారు? అది రిజిస్ట్రేషన్ లేదు అనకండి, రిజిస్ట్రేషన్ ఉంది ఆల్రెడీ. డెమో సెక్షన్ కాల్ చేయండి సార్. ఆల్రెడీ ఇంత ముందు 4 బెడ్స్ తో ఉండింది. ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేద్దామని మొత్తం బెడ్స్ పెంచుదామని చెప్పి మొన్న పెట్టారు. మొన్న కూడా మీకు ఇచ్చాను కదా సార్ అవన్నీ. మీరు నాకు ఏం చెప్పారు? ఎటువంటి సర్జరీస్ గానీ మేము చేయడం లేదు అని చెప్పారు. మొన్న చేయలేదు. మరి ఎందుకు చేశారు? ఎవరు చేశారు? పోయి లాస్ట్ మంత్ ఎందుకు చేశారు అది సెక్షన్? ఈ గ్యాప్ లో అసలు ఏం అది ఎందుకు చేశారు సెక్షన్? హలో, ఒక నార్మల్ డెలివరీ చేయడం ఆలోచించి చేస్తాము. సెక్షన్ అరుణ హాస్పిటల్కి వచ్చాము, మాకు పర్మిషన్ ఉంది అంట, రిజిస్ట్రేషన్ ఉంది, మేము అప్గ్రేడేషన్ పెట్టామంటారు. లౌడ్ స్పీకర్ పెట్టండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్మిషన్ వచ్చిన తర్వాతనే చేయాలా. మీకు ఓన్లీ స్కానింగ్ సెంటర్ కే పర్మిషన్ ఉంది, అంతేగాని మీరు సెక్షన్స్, సర్జరీస్, హిస్టెక్టమీస్ అన్ని చేసేదానికే లేదు. ఆల్రెడీ హాస్పిటల్ ఉంది సార్. ఏది ఇవ్వండి, చెప్తాను, నాకు ఇవ్వండి. ఇది అక్నాలజ్మెంట్, మీకు పర్మిషన్ ఇచ్చినట్టు ఇక్కడ ఉంది. దాంట్లో ఏముంది? ఈ అక్నాలజ్మెంట్ మీరు అప్లై చేశారు. ఫస్ట్ అప్లై చేసి 4 అక్నాలజ్మెంట్ అంతే. 4 బెడ్స్ ఉంది, అది అయిపోతే మళ్ళీ మీరు 4 బెడ్స్ ఇవ్వండి. 4 బెడ్స్ ఇవ్వండి. ఇంకా రాలేదు సార్. మీరు రాలేదు కదా, రాకుంటే మీరు వైద్యం ఎట్లా చేస్తున్నారు? మీకు ఇచ్చాం కదా, మేము చేస్తున్నట్టు. అయ్యా, నేను చెప్పేది ఒక మాట వినండి. మీరు ఎంబీబీఎస్ చేయాలి. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయినాకనే మీకు అథారిటీ వస్తుంది. అట్లే మీరు చదివేటప్పుడు వచ్చిన తర్వాతనే మీరు హాస్పిటల్ రన్ చేసుకోవాలి. ఎంబీబీఎస్ డాక్టర్ అన్నారా సార్? డాక్టర్ మాట్లాడదు నా దగ్గర, లాజిక్స్ మాట్లాడదు. ప్రింట్ ఇవ్వండి. ఈరోజు మేము వేంపల్లి పట్టణంలో ఉండేటటువంటి ఈ యొక్క అరుణ హాస్పిటల్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్కి ఎటువంటి గవర్నమెంట్ నుంచి అనుమతులు కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ లేదు. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా కూడా సర్జరీస్ అనేవి జరుగుతున్నాయని మాకు రీసెంట్గా దృష్టికి రావడం వల్ల అక్కడ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దానివల్ల మేము ఈరోజు ఈ హాస్పిటల్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనకి చేయడం వల్ల మనకి పబ్లిక్కి ఎంతో సేఫ్ అనేది జరుగుతుంది. ఏదైనా ఒక హాస్పిటల్ రన్ కావాలంటే ఖచ్చితంగా కూడా దానికి గవర్నమెంట్ నుంచి పర్మిషను, రిజిస్ట్రేషన్ ఉండాలా, దాంతోపాటు క్వాలిఫికేషన్ కూడా ఉండాలా. అది ఈరోజు ఇక్కడ రెండు కూడా ఏమీ లేవు. అందువల్ల మేము ఇక్కడ మా యొక్క సిబ్బందితో మా యొక్క డిఎంహెచ్ఓ సార్ గారి ఆదేశాల మేరకు దీన్ని మేము సీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా ఎంక్వైరీ చేసేసి మేము తగిన చర్యలు తీసుకుంటామని. సార్, ఇక్కడ శాంపిల్ ఇచ్చిన కంపెనీలు ఇస్తాయి కదా, అవి మాత్రమే యూజ్ చేసి దానిలో కూడా డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అది ఎప్పటికీ చేయకూడదు. అది వచ్చేసి ఈ యొక్క మెడిసిన్, తర్వాత మెడికల్ షాప్స్ అందరూ కూడా ఇవన్నీ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఒకసారి వారితో కూడా మాట్లాడి ఇవన్నీ కూడా లేకుండా చూసేదాన్ని చర్య ఇంకా హాస్పిటల్ క్లోజ్ చేసేసాము. తర్వాత ఇక్కడ ఎటువంటి సర్జరీస్ కానీ ఏమి కూడా జరగవు. ఈ సీజ్ చేసిన తర్వాత కూడా మా యొక్క అనుమతి లేకుండా మళ్ళీ ఓపెన్ చేసి ఏదైనా సర్జరీస్ కానీ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే పోలీస్ సిబ్బంది వారికి కూడా కంప్లైంట్ చేసి చర్యలు తీసుకుంటారని డిఫరెంట్గా చెప్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.